మహారాష్ట్రలోని నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ నుంచి నేడు వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. నాగ్పూర్లో బయల్దేరే ఈ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కు రాత్రి 10:45 చేరుకోనుంది. ఈ ట్రైన్కు స్వాగతం పలికేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. అయితే ఈ రైలు ఈ నెల 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వందే భారత్ ట్రైన్ ప్రతిరోజూ నాగ్పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి రాత్రి 8:20 నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రాపూర్, సేవగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుందని చెప్పారు. నాగ్పూర్, సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ జోన్లో ప్రయాణించే వాటిలో అతిపెద్దదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. 20 కోచ్లతో ఈ ట్రైన్ నడుస్తుందన్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి వెళ్లేవి 16 కోచ్లతో ప్రయాణికులకు సౌకర్యాలు అందిస్తున్నాయి. కాచిగూడ, బెంగళూరు వందే భారత్ ట్రైన్ 8 కోచ్లతో నడుస్తోంది. ఈ కొత్త వందే భారత్ ట్రైన్ మాత్రం మొత్తం 20 కోచ్లతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఇందులో 2 ఎగ్జిక్యూటివ్, 18 చైర్ కార్ కోచ్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. టికెట్ ధరల విషయానికొస్తే సికింద్రాబాద్, వరంగల్ వరకు ఏసీ చైర్ కార్ రూ. 710 ఉండగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ. 1195గా ఉంది. సికింద్రాబాద్, రామగుండం వరకు ఏసీ చైర్ కార్ రూ. 865 ఉండగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ. 1510గా ఉంది. ఇక సికింద్రాబాద్ నుంచి చివరి స్టేషన్ నాగ్పూర్ వరకు ఏసీ చైర్ కార్ ధర రూ. 1500 ఉండగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 2785గా నిర్ణయించారు.